రక్షణ అనగానేంటి? అసలు రక్షణ యొక్క సిద్ధాంతం ఏంటి అసలు? ఓకే, ముందు రక్షణ ఈ మాట వాస్తవానికి కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు, చాలా సింపుల్గా మాట్లాడాలి ప్రజలకు అర్థమయ్యే రీతిలో. కనుక ఏంటి ఇదంతా థియలాజికల్గా అంటే దేవశాస్త్రపరమైన పెద్ద పెద్ద మాటలు ఎందుకు వాడాలి అనేది అంటూ ఉంటారు. కానీ భాషలో ఖచ్చితంగా కొన్ని పదాలు అనివార్యం, ఖచ్చితంగా వాడాలి, వాడి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆ పదంలో చాలా ఇంత విషయం చెప్పేదానికంటే ఆ పదంలో ఒక మాటలో చాలా గంభీరమైన సత్యం ఉంటుంది. కనుక బైబిల్ గ్రంథం ఉపయోగించిన భాషని మనం ఉపయోగిస్తాం. దేవుడు తన ప్రత్యక్షతను మాటల్లో ఇచ్చాడు, తన ప్రత్యక్షతను మాటల్లో వ్రాయించాడు. ఆయన ఉపయోగించిన మాటలను మనం ఉపయోగించకపోతే రానైపోద్ది. కనుక అదే భాష మనం కూడా వాడతాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వివరిస్తాం. ఎందుకంటే ప్రజలకు ఆ విషయాలు అంతగా తెలియకపోవచ్చు కనుక వివరిస్తాం. రక్షణ అనే మాటకు మనం ఇక్కడ గ్రీక్ భాష, హెబ్రీ భాష ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. మీరేమి కంగారు పడకండి, ఏంటిది గ్రీక్ ఏంటి, హెబ్రీ భాష ఏంటని కంగారు పడకండి. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం ఇండియాలో వ్రాయబడలేదు, అమెరికాలో వ్రాయబడలేదు, ఇంగ్లాండ్లో వ్రాయబడలేదు, ఐరోపా ఖండంలో వ్రాయబడలేదు. ఇది ఆసియా ఖండంలోని ఇస్రాయేల్ దేశంలో ఆ వారి యొక్క పరిధిలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. మనము అది గమనించాలి. అంటే 3 ఖండాల్లో నుంచి బైబిల్ వ్రాయబడినప్పటికీ కూడా అల్టిమేట్గా దీని కల్చర్ మధ్యధరా ప్రాంతంలో ఉండే కల్చర్కి సంబంధించింది. సో ఒరిజినల్గా దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని హెబ్రీ భాషలో వ్రాసేటట్టుగా చేశాడు, అది యూదుల భాష. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వస్తే ఒరిజినల్గా క్రొత్త నిబంధనను గ్రీకు భాషలోకి రాశారు. అందుకే మన బైబిల్లో మొదటి పేజీలా ఓపెన్ చేయగానే ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి, ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది. సో ఏంటిది అని మీరు ఎవరైనా కొంతమందికి మనకి విషయం మనం పట్టించుకోకపోయి ఉండొచ్చు. కనుక ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళ్తే ఇంకా ఎక్కువగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. పాత నిబంధనలో రక్షణ అనే మాటకు యాష అనే పదం ఉపయోగించారు, YASHA, యాష అనే పదం ఉపయోగించారు. క్రొత్త నిబంధనలో సొటీరియా అనే గ్రీకు పదం ఉపయోగించడం జరిగింది. 2 పదాల యొక్క ప్రధానమైన అర్థం చిన్న చితక అర్థాలు ఉన్నప్పటికీ కూడా, అంటే క్యూర్ అని, బాగు చేయడం అని, లేకపోతే విశాలమని, ఇలా రకరకాల అర్థాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన అర్థం ఏంటంటే విడుదల. రక్షణ అంటే ఏంటంటే విడుదల, డెలివరెన్స్, విడుదల చేయడం. కనుక రక్షణ అనే మాటకు విడుదల అని అర్థం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏదో కష్టంలో ఉంటేనే కానీ విడుదల అనే మాట మనం వాడం. కనుక ఈ విడుదల అనే మాట వాడుతున్నామంటే ఏదో కష్టంలో ఉన్నాం. ఏం కష్టంలో ఉన్నాము అని అంటే పాపము అనే బంధకాల్లో ఉన్నాం. ఓకే, దాని గురించి మరింత మనం తెలుసుకుంటాం. కానీ ఇప్పటికీ రక్షణ అంటే విడుదల. దేని నుండి విడుదల అంటే పాపము నుండి విడుదల. ఇందులో ప్రాథమిక దశలో 3 భాగాలుగా కూడా మనం తెలుసుకోవచ్చు. అదేంటంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఈ 3 కాలాలను ఉద్దేశించి బైబిల్ ఇలా చెబుతుంది. భూతకాల రక్షణ ఒకటి ఉంది, వర్తమాన కాల రక్షణ ఒకటి ఉంది, భవిష్యత్ కాల రక్షణ ఒకటి ఉంది. భూతకాల రక్షణ అంటే అర్థం ఏంటంటే పాపపు శిక్ష నుండి విడుదల పొంది ఉన్నాము. వీ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ది పెనల్టీ ఆఫ్ సిన్. పాపానికి రావాల్సిన శిక్ష ఉంటుంది చూడండి, అందులో నుంచి మనము విడుదల పొంది ఉన్నాము. ఇంకా మనం లీగల్గా ఆ పాపం క్రింద లేము, శిక్ష నుంచి విడుదల పొందుకున్నాం. అందుచేత బైబిల్ గ్రంథం అంటుంది రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని వ్రాయబడింది. అదొకటి. రెండవది, దాన్ని మనం ఎఫెసీ పత్రికలోనికి వెళ్తే 2, 8, 9, 10 వచనాల్లో కూడా యూ హ్యావ్ బీన్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అనంది. అంటే కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. గతించిన కాలం జరిగిపోయింది, మనం రక్షణ పొందుకున్నాము. అది భూతకాల రక్షణ. వర్తమాన కాల రక్షణ అంటే ఏంటంటే పాపపు శక్తి నుండి, అధికారము నుండి విడుదల పొందుకొనుచూ ఉన్నాము. వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ది
పవర్ ఆర్ ద డొమినియన్ ఆఫ్ సిన్. మనము రక్షణ పొందినప్పుడు పాపపు శిక్ష నుంచి విడుదల పొందుకున్నా కొంచెం మిగిల్చబడిన పాపం ఉంది, అది మన మీద అజమాయిషి చేస్తుంది. కనుక అందుకే విశ్వాసులు కూడా తప్పు చేయడానికి, పాపం చేయడానికి గల కారణం ఏంటంటే మిగిల్చబడిన పాపం, రిమైన్స్ ఆఫ్ సిన్ అంటారు, అది ఉంది. అది ఏం చేస్తుందంటే మన మీద అజమాయిషి చేస్తుంది. దాని నుంచి విడుదల పొందుకుంటూనే ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న, ప్రజెంట్ టెన్స్లో రక్షింపబడుచున్న, అదేంటి మనం ఆల్రెడీ రక్షణ పొందాం కదా, అది వేరే కోణం, ఇది వేరే కోణం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడింది. తర్వాత 3వది, వీ షల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది వెరీ ప్రజెన్స్ ఆఫ్ సిన్. దాని కొరకు ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు ఈ పాపముతో పోరాడుతూనే ఉండాలి, ఓడిపోతుంటాం, గెలుస్తూ ఉంటాం, ఎన్నోసార్లు బాధపడాలి. ఈ పాపము చాలా నష్టాన్ని జీవితంలో తీసుకొని వస్తుంది. ఏంటి ఇందులో నుంచి బయటపడలేమా అని ఎంతో వేదనతో ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా అలా పోరాటంలో ఉంటాడు అని రోమపత్రిక 7వ అధ్యాయంలో మనము పౌలు పోరాట జీవితాన్ని చూస్తాం. ఆయన అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నుండి నన్నెవడు విడిపించును అని కేకలేస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసి యేసు ప్రభువును అప్పటికే దాదాపు 25 సంవత్సరాల పైచిలకు వెంబడించిన విశ్వాసి, అతి సమీపంగా వెంబడించిన విశ్వాసి, తీవ్రంగా ప్రభు కోసం బ్రతికిన విశ్వాసి, ఆయన అంటూ ఉన్నాడు, నేనేం చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేసేస్తున్నా, ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నా, అయ్యో వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది నాకు అని ఈ శరీరము నుండి నేను ఎప్పుడు విడుదల పొందుకుంటాను. ఎందుకంటే ఈ భౌతిక శరీరము ఉన్నంత వరకు పాపము దానిని ఆస్పదము చేసుకొని మన మీద అధికారము చేస్తూ ఉంటుంది. దానికి లోబడకుండా మనం సాగిపోవడానికి ఎన్నో వనరులు ఉన్నాయి, కానీ ఎన్నోసార్లు మనం లోబడి తప్పిపోవడం జరుగుతుంది. అది 2వది. 3వది, వీ షల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ సిన్. అంటే పాపపు సన్నిధి నుంచి మనం విడుదల పొందుకుంటాం. మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అని రోమపత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. అదేంటి, విశ్వాసమైన వాళ్ళకి రక్షణ ఉంది కదా, పొందాం కదా, మరీ సమీపంగా ఉందేంటి, అప్పటికంటే ఎప్పుడు అని అంటే ఇది భవిష్యత్ కాల రక్షణ. అప్పుడు మనం పాపంతో సంబంధం లేకుండా ఉంటాం. కనుక ఈ కోణాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. రక్షణ సిద్ధాంతం అంటే ఏంటంటే రక్షణను గూర్చిన ఆ బోధంతా కూడా ఒక అంశం దాని క్రింద పెట్టి అనేకమైన అధ్యాయాలుగా మనం విభజించి ఒక్కొక్క విషయాన్ని క్రమంగా నేర్చుకోవడమే రక్షణ సిద్ధాంతం లేదా రక్షణ విశ్వాసం అని కూడా మనం చెప్పుకోవచ్చు.